మోక్షిత్ వాళ్ళ వైపు తిరుగుతాడు. చింత నిప్పుల్లాంటి ఎర్రని కళ్లతో విరబోసుకున్న జుట్టుతో మహాభయంకరమైన ఆడదయ్యంలా కనిపించిన మోక్షిత్ని అలా చూసిన ఫ్రెండ్స్ భయంతో పారిపోతారు. మోక్షిత్ ప్రవర్తించిన తీరుని, ముందు రోజు రాత్రి దెయ్యాల బంగ్లాలో ఉన్న విషయాన్ని యశ్వంత్ వాళ్ళ అమ్మానాన్నలకు చెప్పగా మోక్షిత్ పేరెంట్స్ వెంటనే ఆ విషయాన్ని చుట్టుపక్కల ఊళ్ళలో దెయ్యం పట్టిన వాళ్లను వదిలించడంతో పేరుగాంచిన ఆంజనేయ స్వామి ఆలయ పూజారి దృష్టికి తీసుకువెళతారు. ఆ దెయ్యాల బంగ్లాలో నిజంగా ఆత్మలు తిరుగుతున్నాయని నమ్మిన పూజారి మోక్షిత్ను తీసుకుని దెయ్యాల బంగ్లాకి రావాలని చెబుతాడు. చెప్పినట్లుగా మోక్షిత్ను తీసుకుని అందరూ దెయ్యాల బంగ్లాకి వస్తారు. అప్పుడు, మీకు తెలుసో తెలీదు, ఈ దెయ్యాల బంగ్లాలో కొన్నేళ్ల క్రితం సరళ అనే అమ్మాయి ఉరివేసుకొని చనిపోయింది. తన ప్రియుడు చరణ్తో ఏకాంతంగా గడిపేందుకు ఎవ్వరూ ఉండని ఈ బంగ్లాని సెలెక్ట్ చేసుకొని ఓ అమావాస్య రోజున రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చారు. సరిగ్గా అదే టైంలో ఎన్నో ఏళ్లుగా ఈ బంగ్లాలోనే ఉంటున్న ఓ పిచ్చివాడు ఈ సరళను మోహించి చెరిచేందుకు ప్రయత్నించగా